వెరీ గుడ్. సో జబర్దస్త్లో చమ్మక్ చంద్ర గారి స్కిట్లు అందరూ చూస్తారు కదా. ఇన్ కేస్ చమ్మక్ చంద్ర గారు కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఫైనల్ వాయిస్. పెళ్లి చేసుకుంటారా లేదా అన్నారు నా కరివేపాకు, మీ సూదిలో నా దారం, సాటి మగవనని కూడా చూడకుండా పనికి మాదానా 80 సంవత్సరాల సమాధులు పెట్టావే. నేను గనక పట్టు చీర కట్టానంటే నీ అమ్మ జేజమ్మ గుర్తు వస్తుంది. తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నాను. ఏమంటే అరుంధతి గారు సమాధి భద్ర కొట్టండి నా కరివేపాకు. ఉంటానండి. సో ఈ రకంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా నిజంగా ఎంజాయ్ చేస్తే గట్టిగా చప్పలు కొట్టాలి. రైట్. అండ్ ఇంకా హైలైట్, నే జడత చూడు నే జడత చూడు నా జడ జడకుంటే తీసేత చూడు జంబలక్కడి జారి మిఠాయా నేను ఆడదాని కాదంట. ఇది రెండోది. ఇలాంటి పాటలు పాడావనుకో అందులోంచి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి నీ ప్యాంట్ ఎప్పి కొడతా చూడు నీ ప్యాంట్ ఎప్పి కొడతా చూడు అంట. నేను అప్పుడు పారిపోతా చూడు నేను పారిపోతా చూడు అంట. మూడో పాట మంచి పాట. ఇది సీరియస్ అండి, మీకోసం మంచి పాట ఫైనల్ గా పాడతాను. సో నచ్చిన వారు మరి గట్టిగా చప్పలు కొట్టాలి. మరి ఎంతో మంది గాయకులకి పాటలు నేర్పించాను. వాళ్ళు కొట్టడంతో నేను అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిపోయాను. వాళ్ళు నా పాటలు విన్న తర్వాత వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ఇలా పాడకూడదు అని నేర్చుకుని గొప్ప గాయకులు అయ్యారు. అవునా కదా? గట్టిగా చెప్పలు కొట్టాలి. ఒక్క పాట లేదు వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు పాట పాడతాను చూడు. పాండవా మంచి పాట. కోయా రే కోయ్ కోయ్ కోయా పామారే చందమామ కోయ్ 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 నన్ను కొయ్యాలా? నిన్ను కూడా నీకు కూడా సమాధానం చెప్పేవాడు ఎక్కడో ఒక దగ్గర పుట్టే ఉంటాడు, ఎక్కడో కాదు ఇక్కడే పుట్టాడు, ఇక్కడ ఉన్నాడు. కాబట్టి సో ఇంతవరకు మార్నింగ్ సెక్షన్ నుంచి ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు మా ఇద్దరు ఎంటర్టైన్మెంట్ నచ్చితే గట్టిగా చెప్పులు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి అలాంగ్ విత్ యాంకర్ మోనికా. ఎస్, ఇప్పుడు వరకు ఎంటర్టైన్ అయ్యారు కదా, ప్రశాంతంగా వాళ్ళకు కొంచెం టైం ఇద్దాము, రిలాక్స్ అవుతారు. మంచి మెలోడీ అన్న ఒక మంచి పాటలు పాడతాడు అన్న. ఒక మాకోసం ఒక చక్కటి మధ్యాహ్నం చల్లటి మధ్యాహ్నం వేళ